ఈవినింగ్ అయిందంటే చాలు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు కదా. సాయంత్రం పూట వేడివేడిగా ఇలా గార్లిక్ పొటాటో రింగ్స్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. రెస్టారెంట్ స్టైల్లో బయట నుంచి క్రిస్పీగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. వీటిని టమాటో కెచప్తో కానీ మైనీస్తో కానీ తింటే సూపర్ ఉంటాయి. వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. గార్లిక్ పొటాటో రింగ్స్ తయారీ కోసం అరకప్పు సుజీ రవ్వను తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ రవ్వను మిక్సీ జార్లోకి వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పొడిలా కూడా చేసుకోకూడదు. అరకప్పు రవ్వకి 3 వరకు మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకోవాలి. వీటిని ఉడికించుకుని పొట్టు తీసుకుని అయితే రెడీగా పక్కకు పెట్టుకోవాలి. మనం తయారు చేసుకోబోయే గార్లిక్ రింగ్స్కి మంచి టేస్ట్ని ఫ్లేవర్ని ఇచ్చేది మాత్రం ఈ గార్లిక్కేనండి. వెల్లుల్లిగడ్డ ఒక పెద్ద గడ్డ అయితే తీసుకున్నాను. పొట్టు ఒలుచుకుని ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని అయితే తీసుకోవాలి. కడాయిలోకి 1/2 టేబుల్ స్పూన్ వెన్న వేసుకుని సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్స్ని ఇందులోకి వేసుకుని సన్నటి సగి మీద 1 నుంచి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరి రంగు మారేటట్టుగా గోల్డెన్ కలర్లో కూడా వీటిని వేయించుకోక్కర్లేదు. ఇలా కాసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్ని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. స్పైసీగా కావాలనుకుంటే వీటి క్వాంటిటీని ఇంకాస్త ఎక్కువగా కూడా మీరు వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించుకోక్కర్లేదు. ఇవన్నీ కలిసినట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుదైతే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. అరకప్పు రవ్వకి అరకప్పు నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు ఇలా మసలు కాగుతున్నప్పుడు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరని సన్నగా తురుముకుని వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న రవ్వను గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా రవ్వ అంతా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇదంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసినట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకోక్కర్లేదు. ఇలా దగ్గరగా అయిపోతుంది కదా. ఇప్పుడు మూతతో కవర్ చేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టామంటే ఈ రవ్వ అంతా చక్కగా చల్లారిపోతుంది. మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా పొడి పొడిగా ఉంది కదా, ఇలా ఉండాలి. ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలులను ఇలా చిదుముకుని వేసుకుని ఇదంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో కార్న్ఫ్లోర్ని వేసుకుని కలుపుకుంటే ఆయిల్ పీల్చవు, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇందులోకి ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కార్న్ఫ్లోర్ని వేసుకుని ఇదంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిని ఎలా అయితే గట్టిగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరీ లూజ్గా అనిపిస్తే కనుక మీకు చేతికి అంటుకున్నట్టు మరొక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే పొటాటో రింగ్స్ని తయారు చేసుకోవడమే. పిండిలోంచి సగం పిండిని ఇలా తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొద్దిగా పొడి పిండి వేసుకుని చపాతీ చేసుకుంటే మనకి ఈజీగా చపాతీలా అయిపోతుంది. మరి పలుచగా కూడా చేసుకోకూడదు, అలా అని మరీ మందంగా కూడా చేసుకోకూడదు. ఇంట్లో వాడుకుని ఇలా మూతలు ఉంటాయి కదా, ఇలా తీసుకొని ముందుగా పెద్ద సైజు మూతతో చపాతీ అంతా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చిన్న సైజు మూతని మధ్యలోకి ఇలా విడల చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసుకుంటే పొటాటో రింగ్స్ అనేవి చక్కగా వచ్చేస్తాయి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకుని పొటాటో రింగ్స్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నిటిని తయారు చేసుకుని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. మరి ఎక్కువగా ఒక్కసారిగా వేసేసుకోకూడదు. ఇలా ఆయిల్కి పట్టినన్ని మాత్రమే వేసుకున్న వెంటనే కదిపేసుకోకుండా 1-2-3 నిమిషాలు అలా వదిలేసామంటే కొంచెం సెట్ అవుతాయి. ఇలా కొంచెం సెట్ అయిన తర్వాత అన్ని వైపులా కదుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేయించుకుని తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ గార్లిక్ పొటాటో రింగ్స్ క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటాయి. రెస్టారెంట్ స్టైల్లో తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయి. పిల్లలైతే వీటిని భలే ఇష్టంగా తింటారు. మైనీస్తో కానీ టమాటో కెచప్తో కానీ తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా మీకు కామెంట్ చేయండి.